కొంచెం ఆశ్చర్యమే జనానికి. అంటే అవసరాలు చాలా ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ విభజించబడిన రాష్ట్రము, కేంద్రం నుంచి రావాల్సిన చాలా ఉన్నాయి. నిజానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటము, ప్రత్యేక ప్యాకేజీ, దీని మీద కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం దాని మీద అది రాజకీయ చర్చ అయినా తప్పకుండా రాష్ట్రానికి న్యాయం చేయలేదు, ఇచ్చిన మాట తప్పారనే ఒక భావం బలంగా ఉంది. అంటే ఇటువంటిప్పుడు ఒత్తిడి తేవాల్సినంత తేకపోవడంలో ఇది కూడా ఒక భాగం అనుకోవాలి. అంటే మీలాంటి వాళ్ళు ఉండి రోజు వెళ్ళి దాని గురించి మనం ఉన్నా ఇంతకన్నా ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు స్వయాన వెంకయ్యనాయుడు సరే కాదనుకున్నా తెలుగువాడే, ఆ రోజు రాజ్యసభలో మాట్లాడిన వ్యక్తి ఆయన ఉన్నాడు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు ఉన్నారు, ఇంతమంది ఇంకా సిస్టంలో ఉన్నారు వాళ్ళు. నేను పోయి కాగితం ఇవ్వటమే కానీ మన కాంటాక్ట్ సిస్టంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దే హావ్ టు అబైడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ కదా. వాళ్ళ క్యాబినెట్ నిర్ణయాన్ని కాదని వాళ్ళు ఒత్తిడి తేవడం అంటే వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రవి గారు బేసిక్గా ఏం చేశారంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇదివరకు ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది, ఎన్డీసీ అప్రూవల్ లేదు. గత ప్రభుత్వం తప్పిదం చేసింది ఏది నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం అప్పుడే ఒక్క సంతకం పీఎం చేసేస్తుంటే అయిపోయి ఉండేది. మీరు తెలుసుకున్నారా రామ్మోహన్ గారు? తర్వాత మార్చి 2 కేబినెట్ సమావేశంలో అప్రూవల్ ఉంది, నో డౌట్ అప్రూవల్ ఉంది, అక్కడ వరకు ఉంది. ఒక ఎన్డీసీ అప్రూవల్ కాపాడటం, పీఎం సంతకం అవ్వటం. ఎన్డీసీ నో మోర్ కదా, అది సీజ్ లేదు కాబట్టి పీఎం సైన్ కూడా అవ్వలేదుగా. పీఎం సైన్ అయిపోతే చట్టమే కది, ప్రధాని సంతకం చేయలేదు. క్యాబినెట్ రిజల్యూషన్ అంటే అయిన తర్వాత మళ్ళీ నోటు తయారైపోయి వేరే నోటు తయారు కాలేదు అవలా. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవ్ అయ్యి ఆ పని వెంకయ్యనాయుడు గారు చేయాలి కదా, న్యాయంగా, ఇన్ ఆల్ ఫెయిర్నెస్. అంటే టెక్నికల్గా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే తనకున్న ఇబ్బంది కూడా మీరు కన్విన్స్ అయ్యారా వాళ్ళ ఆర్గ్యుమెంట్తో? ఎందుకంటే మీరు ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏమంటే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని ఎప్పుడు చెప్పలేదు, ప్రభుత్వం ఎప్పుడు. అంటే కన్విన్స్ అంటే 2 ఉన్నాయి రవి గారు. దానికి మనం ఎట్లా చూడాలంటే నిజంగా ఈ ప్రత్యేక హోదా లాభం ఏదైతే వస్తుందో రాష్ట్రానికి అంతకన్నా ఎక్కువ వేరే రూపాయలు ఇస్తున్నాము అన్నప్పుడు మనకు కావాల్సింది, మనకు వనరులు కావాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకోవాలి. అది తెస్తామని అంటున్నారు కాబట్టి దాన్ని నమ్ముతున్నాం మనం బేసిక్గా. ఏది సరే నామన్క్లేచర్ ఏదైనా పెట్టండి, ప్రత్యేక రాష్ట్రం అనండి, లేదా స్పెషల్ స్టేటస్ అనండి, లేదా ఇంకొకటి తీసుకురావచ్చు. రూల్స్ ఇవన్నీ కన్నా కూడా నేననేది ఏంటంటే మనం విభజన జరిగిన తర్వాత సాధ్యం కాదు కదా. అంటే నేను ఇది ముఖ్యమైన సమస్య కాబట్టి నేను అడుగుతున్నాను. అందుకే నేను పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త కూడా ఇప్పుడు ఎక్సైజ్ రాయితీలు అవన్నీ వాటి వల్ల వచ్చినవన్నీ ఇందులో లేవు కదా. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఏం చెప్తుందంటే హోదా వేరు, రాయితీలు వేరు ఉంటుంది. కానీ ఇప్పుడు హల్లి సున్నకు సున్నాని హోదా బదులు ప్యాకేజ్ అంటున్నారు, రాయితీల ప్రసక్తే రావట్లేదు కదా. ఇప్పుడు అది మీకు తెలుసు, వాస్తవానికి ప్రత్యేక హోదా వేరు, రాయితీలు వేరు అనే సంగతి మనకి తెలుసు, మీకు తెలుసు. కానీ ఉత్తరాఖండ్ లేకపోతే ఇప్పుడు అక్కడ కూడా ఏమైందంటే ఆయన చేసిన అనౌన్స్మెంట్ ఏదైతే అన్నాడో బుందేల్ఖండ్ ఇవి మెన్షన్ చేశాడు కాబట్టి ప్రజల అపోహ ఏముందంటే ప్రత్యేక హోదాతో పాటు పారిశ్రామిక రాయితీలు కూడా వస్తాయని భావించారు. రావాలి కదా, న్యాయం రావాలి. ఎందుకంటే అయితే దీనివల్ల ఏంటి, ప్రక్క రాష్ట్రాలు ఇప్పుడు జయలలిత లేఖ రాసింది, కర్ణాటక వాళ్ళు రాశారు, వాళ్ళెందుకు వాళ్ళ ఇండస్ట్రీస్ ఇక ఫర్దర్గా రావు, ఇక్కడ వనరులు బాగున్నాయి కాబట్టి ఇక్కడ పోతాయని వాళ్ళ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రాశారు. ఇవంతా మిగతా రాష్ట్రాలతో వివాదం ఎందుకు, ఆ సహాయం వేరే రూపేణ చేద్దామనేది కేంద్రం ఆలోచన చేసి ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ వాదనలు చాలా వరకు ఏకీభవిస్తున్నారు. అది పూర్తిగా మనకు ఏదైతే నిధులు వస్తున్నాయి మరి అంతే కదా. ఇప్పుడు మేము ఇవ్వము రాలేదు కదా రామ్మోహన్ రావు, 10,000 కోట్లు ఇవ్వమని వెంకయ్యనాయుడు గారు అడిగారు రాజ్యసభలో, ఏది కన్సాలిడేటెడ్ ఫండ్ కింద. ఇప్పుడు అన్ని ఫండ్స్ కింద వచ్చిన కలిపి చూస్తే 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కు. దీనిని 3 కోణాల్లో చూడాలి రవి గారు. అంటే మీరు బాగా చట్టాన్ని కూడా చదివారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లులో ఉన్నవన్నీ కూడా పొందుపరిచినవి చేయాల్సిన బాధ్యత పెద్దన్నయ్య పాత్ర కేంద్రం మీద ఉంది. అసలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఎన్డీఏనే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చేయాల్సిన బాధ్యత ఉంది. 2, ఘర్షణ వాతావరణానికి రాష్ట్రం వెళ్ళి సాధించేది ఏమీ లేదు, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. 3, మేము ఆలోచించేది ఏంటంటే మీకు గుర్తుండాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు 7 మంత్రి పదవులు ఇస్తానంటే తీసుకోవాలి. ఎందుకు, నాకు రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, రాష్ట్రాభివృద్ధి ముఖ్యం, పదవులు ముఖ్యం కాదని అన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా మనం ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో చేరొద్దు అనుకోవటం కూడా దానికి ఒక ఉంది. సో అట్లాగే ఇప్పుడు కూడా ఘర్షణ వాతావరణానికి వెళ్ళే బదులు మనకి మ్యాక్సిమం కన్విన్స్ చేసి వాళ్ళ రూల్స్ ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం చెప్పాల్సి చెప్పించి ఒప్పించి 1 కాకపోతే 2 సార్లు 3 సార్లు చెప్పి మన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అది ప్రత్యేక హోదా అంటారా, రాయితీలు అంటారా, ఇంకో రూపాయన ఇవాళ నరేగాకి బ్రహ్మాండమైన నిధులు వస్తున్నాయి, రోడ్లు బ్రహ్మాండంగా వేస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాం.
పారిశ్రామిక అభివృద్ధికి రాయితీలు వాళ్ళు ఇవ్వకపోయినా రాష్ట్రం మోడీ ప్రభుత్వం నరేగాని తగ్గిస్తుంది అనుకోండి, కానీ మీరు మోడీ ప్రభుత్వం వచ్చాక ఉన్నారు కదా, మీ అనుభవం ఏంటి ఈ ప్రభుత్వంతో మన సమస్యల పట్ల? అంటే స్పందన సమస్యల కానీ, పట్ల అంటే ఒకటే రాష్ట్రం దక్షిణాది మీద అందులో చంద్రబాబు అంటే మోడీకి ఏదో కొంత వైరుధ్యం ఉందని ఇదొక పెద్ద ఇవన్నీ ప్రచారం. అవాస్తవం నేను సార్. అనుకోను. లేదు లేదు, ఇవన్నీ అవాస్తవం. అంత చిన్న ఇప్పుడు ప్రధానం ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇంక ఇవన్నీ ఆలోచిస్తాడు నేనైతే అనుకోవట్లేదు. అది అవాస్తవం. ఆయన ఎన్నికల ముందు కూడా చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళే చెప్తూ ఉంటారు, అది మా సార్ ఆయనకు సమజోడి కాబట్టి ఆయన అంటే డెఫినెట్గా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మామూలుగా సెక్రటరీగా ఉన్నాడు. ఇవి అప్రస్తుతం మనం డిస్కస్ చేసినా కూడా, ఎందుకంటే కాలానుగుణంగా రాజకీయ ప్రాధాన్యత ఇవాళ దేశం మొత్తం ఆయన కోరుకుంటుంది. ప్రజలు ఆయన బీజేపీ కన్నా కూడా నరేంద్ర మోడీ ఓట్లని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో మనం చూసాం ఏ విధంగా ప్రచారం జరిగింది ఏంటనేది. పోలరైజేషన్ అనండి, లేకపోతే స్ట్రాటజీ అనండి, ఇంకోటి అనండి, ఇవాళ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఉన్నప్పుడు మనం గౌరవించాలి. అయితే ముఖ్యమంత్రి గారు మనసా వాచా భావించేది ఏంటంటే కేంద్రంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. ఉంటే